హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి టాక్స్. సో ఈ వీడియో వచ్చేసి హెన్నా ఎలా ఈజీగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే బంజారాస్ న్యాచురల్ హెన్నా తీసుకున్నాను. దీన్ని నైట్ అంతా బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అందులో అది కలిపి నానబెట్టాను నైట్ అంతా. సో ఇది కాకపోయినా డికాషన్ అయినా వేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఎగ్ వైట్, ఒక 2 స్పూన్స్ కర్డ్, 2 ఎగ్స్ అనమాట, 2 స్పూన్స్ కర్డ్ వేసేసి మిక్స్ చేసుకున్నాను. సో బాగా మిక్స్ చేసుకోండి, పెరుగు అనేది పైకి తేలకుండా ఉంటుంది. సో మొత్తానికైతే ఇలా ఉందన్నమాట. నేనైతే ఇప్పుడు ఈ హెయిర్కి హెన్నా అప్లై చేయాలి. సో మా ఆడపడుచుకి నేను హెన్నా అనేది అప్లై చేశాను. ఎలా అప్లై చేశాను అనేది మీరు చాలా అబ్జర్వ్గా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా. సో ఫస్ట్ అయితే మధ్యలో హెయిర్ ఉంటుంది కదా, కొంచెం తీసుకొని దానికి బాగా అప్లై చేసి ఇలా రౌండ్గా వీడియోలో వస్తుంది చూడండి, అలా రౌండ్గా పెట్టేసుకోండి. మీకు హెన్నా అయితే మంచిగా పట్టుతుంది, మొత్తం హెయిర్ అంతా పడుతుంది అనమాట. సో ఇలా పెట్టేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. సో నేనైతే కొంచెం హెయిర్ తీసుకున్నా అని చెప్పా కదా, అలా తీసుకున్నాక హెయిర్ని మొత్తం హెన్నా అప్లై చేసి అలా రౌండ్గా చుట్టండి. ఇది మిడిల్లో తీసుకోండి. సో అప్పుడైతే మీకు మొత్తం పెట్టినాక కూడా కిందికి జారకుండా ఉంటుంది. ఎందుకంటే మనం హెన్నా పెట్టుకున్నాక ఒక 2-3 అవర్స్ అయితే ఉంచుకోవాలి కదా, మరి ఆ 2-3 అవర్స్ ఉంచుకోవాలి అంటే అది జారకూడదు. కాబట్టి కొంచెం గట్టిగా హెన్నాని మంచిగా అప్లై చేసుకోండి. సో మీరైతే వీడియో కంటిన్యూ చేయండి. సో మిడిల్ పార్ట్ అయిపోయాక ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం హెయిర్ తీసుకొని దానికి హెన్నా అప్లై చేసి దాన్ని మళ్ళీ మిడిల్ పార్ట్ తీసుకున్నాం కదా దానికి రౌండ్గా చుట్టండి. సో వీడియోలో మీరు చూడొచ్చు. సో దానికి అటాచ్ చేసేయండి అనమాట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోండి, రైట్ సైడ్ అని తీసుకోవచ్చు, కాకపోతే లెఫ్ట్ రైట్ అలా తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నాను. నేనైతే లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను ఫస్ట్. దానికి కొంచెం హెన్నా అప్లై చేసి మిడిల్లో మనం చుట్టాం కదా దానికి మొత్తం మళ్ళీ చుట్టేసి మళ్ళీ పైన హెన్నాని ఇట్లా అద్దుకోండి, ఎందుకంటే మనకి ఊడకుండా ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత సో ఇప్పుడు రైట్ సైడ్ ఈ విధంగా, సో ఒకసారి అటువైపు ఒకసారి ఇటువైపు తీసుకుంటే మనకి హెన్నా అనేది పెట్టుకున్నాక ఒక 2-3 అవర్స్ దాకా కూడా మీకు అసలు కదలు చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. సో వీడియోని అయితే మీరు చాలా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చితే హెన్నాని మీరు కూడా ట్రై చేయండి. సో చూసేశారు కదా. సో మొత్తం వీడియో అంటే మీకు బోర్ కొడుతుంది, అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను. అండ్ లాస్ట్లో మళ్ళీ మీకు చూపిస్తాను, ఇప్పటికైతే చూసేయండి.
మొత్తానికైతే లాస్ట్ స్టేజ్కి వచ్చాను. నాకైతే ఈ హెయిర్ అంతా పెట్టడానికి 40 మినిట్స్ వరకు పట్టింది. ఎందుకంటే నేను వీడియో మొత్తం షూట్ చేశాను అనమాట. స్టాప్ చేద్దామన్నా కానీ హ్యాండ్స్ అంతా హెన్నా అంటుంది కదా, సో స్టాప్ చేయలేదు. అందుకని ఆ టైం చూసుకున్నట్టయితే 40 మినిట్స్ దాకా పట్టింది. సో నేనైతే బాగానే ఓపిక్గానే పెట్టాను అనమాట. అండ్ ఈ హెన్నా వచ్చేసి నేను ఎక్కడా వీడియోస్లో చూడలేదు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అక్క వాళ్ళు పెట్టుకునే వాళ్ళు. సో నాకు అది బాగా గుర్తుందనమాట. అప్పటి నుంచి నేను ఇక మా ఆడపడుచుకు పెడుతూ ఉంటాను. ఇంకెవరికి పెట్టలేదు ఇంతవరకు. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇదొకటి యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షూట్ చేసి అప్లోడ్ చేశాను. సో నాకు తెలిసి ఇది యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. మీకు ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. హెన్నా అనేది మంచిగా పడుతుందన్నమాట మీ హెయిర్కి. సో సో టోటల్గా అయితే హెయిర్కి నేను మొత్తం హెన్నా అప్లై చేశాను. సో ఇంకొంచెం మిగులుతుంది కదా, మిగిలిన దాన్ని మళ్ళీ పైన మొత్తం ఇలా రాసేస్తున్నా అనమాట. సో ఈ విధంగా నేనైతే మొత్తం రాసేసాను. సో అసలు ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు. మళ్ళీ మనంతట మనమే దాన్ని విప్పిందాక అది రౌండ్గా అట్లనే ఉండిపోయింది. సో మిగిలిన హెన్నాని మొత్తం మీరు పైన అప్లై చేసుకోండి పైన. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శైలి టాక్స్. బై బై, టేక్ కేర్.